సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం డివిజన్ పరిధిలోని రాయసముద్రం చెరువును హైడ్రా కమిషనర్ రంగనాథ్ పరిశీలించారు. చెరువు సుందరీకరణను BHEL యాజమాన్యం అడ్డుకుంటోంది. ఇప్పటికే 3 సార్లు సుందరీకరణ పనులకు శంకుస్థాపన చేసినా పనులు సాగనివ్వలేదు. చెరువు కబ్జాకు గురవుతుందంటున్న BHEL యాజమాన్యం ఆరోపిస్తుంది. సుందరీకరణ పనులు ఆపొద్దంటూ BHEL వారికి హైడ్రా కమిషనర్ రంగనాథ్ సూచించారు. మళ్ళీ తీసుకెళ్ళామని చూపించాను కానీ మళ్ళీ మట్టి నింపడం స్టార్ట్ అయిపోయింది. అక్కడ ఎక్కడంటే ఎల్లప్పుడు మేళ్ళ చెరువు ఒకసారి బాలగోపాల్ సార్ ఉన్నాను. చట్టం కన్నా గొప్ప అయితే కాదు కదండి, ఎవరైనా BHEL అయినా కానీ ఒకసారి ఆ చెరువు కూడా మాకు ఇస్తే చూద్దాం. అది చూసి మీరు చేయండి, బట్ సర్టెన్ స్టాండర్డ్స్ మెయింటైన్ చేయాలి. ఏజెన్సీ కానీ HMTA కానీ హైడ్రా కానీ కెన్ ఆపరేట్ ఆన్ లెటర్ కాపీ పంపిస్తాం. ఈరోజు హైడ్రా అధికారుల బృందము ప్లస్ ఇంకా ఇతర అధికారులు HMDA, BHEL, ఇరిగేషన్ అండ్ అట్లనే ఇక్కడ స్థానిక కార్పొరేటర్ గారు నగేష్ గారు అండ్ శశికళ గారు, ఇంకా ఇక్కడ ఉన్నటువంటి ఇతర కాలనీ అసోసియేషన్ ప్రెసిడెంట్గా నూతనంగా ఎలక్ట్ అయిన వారు అందరూ కూడా, స్థానికులందరూ కూడా ఇక్కడ వచ్చి ఈ రాయసముద్రం చెరువును విజిట్ చేశాము. విజిట్ చేసినప్పుడు ఇది పెద్ద చెరువు, 120 ఎకరాల చెరువు. ఇది యాక్చువల్గా వచ్చేసి ఇది మంచి చూస్తే కనుక చాలా పక్షులు కూడా, అంటే వలస పక్షులు చాలా కూడా ఇక్కడ మైగ్రేటరీ బర్డ్స్ అంతా కూడా ఇక్కడ కనబడుతున్నాయి. చాలా అద్భుతమైన లేక్ ఇది. సో స్థానికంగా ఇక్కడ వీళ్ళ పబ్లిక్ నుంచి మాకు ఇది హైడ్రా అధికారులు ఇక్కడ కొన్ని చిన్న చిన్న టెక్నికల్ ఇష్యూస్ వచ్చినాయి. అంటే BHEL వాళ్ళు వచ్చేసి ఇది మా ల్యాండ్ అని చెప్పేసి వాళ్ళు క్లెయిమ్ చేయటము, ఇక్కడ ఏదైతే చెరువుకి కొన్ని మరమ్మత్తు పనులు లేకపోతే డీసిల్టింగో లేకపోతే బండు ఫార్మేషను బ్యూటిఫికేషన్ పనులకి BHEL కొంతమంది అధికారులు వాళ్ళు ఇది మా ల్యాండ్ అని చెప్పి వాళ్ళు అడ్డు చెప్తున్నారని చెప్పేసి అనేటటువంటి మాకు ఇచ్చినటువంటి ఒక కంప్లైంట్ మీద మేము ఇక్కడ వచ్చి BHEL అధికారులు కూడా ఉన్నారు. వీళ్ళందరితో కూడా డిస్కస్ చేసినప్పుడు ఇది చెరువు, ఇది క్లియర్గా ఇది కమ్యూనిటీ అసెట్, ఇది వాటర్ బాడీ ఇది. సో ఇది గతంలో ఈ ల్యాండ్ ఇక్కడ BHELకి కూడా ఇచ్చి ఉండొచ్చు, దాంట్లోకి మేము వెళ్ళట్లేదు. బట్ ఇది డెఫినెట్గా కమ్యూనిటీ అసెట్ కాబట్టి ఇది అందరికి సంబంధించిన ఆస్తి ఉంటుంది. సో దీంట్లో మనం బ్యూటిఫికేషన్ కానీ లేకపోతే డీసిల్టింగ్ కానీ రిజ్యూనేషన్ అంటే లేక్ మరమ్మతులు లేకపోతే వాటర్ చేయాలన్నా కానీ కూడా దానికి BHELకి సంబంధం ఉండదు. సో వాళ్ళ అధికారులు కొంత కన్ఫ్యూజన్లో ఉన్నారు. మేము ఒక లెటర్ కూడా హైడ్రా నుంచి షూటప్ చేస్తాము వాళ్ళ CMD గారికి, వాళ్ళ ED గారికి, అట్లానే వాళ్ళకి కూడా క్లారిటీ ఇస్తూ. సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు చాలా ఉన్నాయి, సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు కానీ చట్టాలు కానీ చాలా స్పష్టంగా చెప్పినాయి. ఇదంతా కూడా కమ్యూనిటీ అసెట్ కాబట్టి అందరికీ దీంట్లో స్టేక్స్ ఉంటాయి. జస్ట్ లైక్ ఎవరో ఒక గేటెడ్ కమ్యూనిటీలో ఒక చెరువు ఉందనుకోండి, అది వాళ్ళ ఆస్తి అయిపోతుంది అన్నమాట, అందరికీ పబ్లిక్ ఆస్తి అవుతుంది. సో దాని మీద క్లారిటీ ఇస్తాము. ప్లస్ అట్లానే ఇక్కడ స్థానికంగా వీళ్ళందరి నుంచి కూడా మాకు వచ్చిన రిక్వెస్ట్ ఏంటంటే ఇది హైడ్రా టేకప్ చేస్తే బాగుంటుంది అనేటటువంటిది కూడా చెప్పారు. తప్పకుండా అది చూస్తాము. ప్రపోజల్స్ కూడా గవర్నమెంట్కి సబ్మిట్ చేస్తాము. గవర్నమెంట్ డెసిషన్ తీసుకుంటే మేము దీన్ని టేకప్ చేయడానికి కూడా మేము సుముఖం